హాయ్ చెల్లెలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ పకోడీ. ఏంటి చికెన్ పకోడీ అనగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? పక్క వాళ్ళకి కాదండి, ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా ఒక్క ముక్క కూడా పెట్టాలనిపించదు, అంత టేస్ట్ ఉంటుందన్నమాట. పక్క స్ట్రీట్ స్టైల్లో కన్ఫర్మ్గా చూపిస్తాను. పక్క కొలతలతో మెజర్మెంట్స్ని అయితే ఫాలో అయిపోండి. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకుని హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్లో నానబెట్టేసుకుని వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుని ఈ విధంగా బౌల్లో తీసేసుకోవాలన్నమాట. పీసెస్ అనేది ఈ విధంగా ఈవెన్గా కట్ చేసేసుకొని ఉండాలి, ఎందుకంటే మసాలాలన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా పట్టి ఈవెన్గా అయితే ఫ్రై అవుతుందన్నమాట ఆయిల్లో అనేది. చూసారు కదా, పీసెస్ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఇదైతే హాఫ్ కిలో చికెన్ అండి, అంతే. మీకు ఎక్కువగా కావాలనుకుంటే మీరు కిలో చికెన్తో కూడా సేమ్ మెజర్మెంట్ని యూస్ చేసి అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడే నూరు పెట్టేసుకుని అయితే వేసేసుకోవాలి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అప్పటికప్పుడే ఫ్రెష్గా అయితే వేసేసుకోవాలండి. టేస్ట్ అనేది అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండిని అయితే వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల చికెన్ ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. సో తర్వాత వచ్చేసి గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు అది కూడా పంట కింద తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఒక అరచక్క నిమ్మరసాన్ని అయితే వేసుకుంటున్నాను. నిమ్మరసం ఎందుకు అంటే కనుక మనకి చికెన్ పుల్లపుల్లగా తీతీగా కారంగా ఉంటుంది కదండి, ఇందులో పులుపు కూడా తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే నిమ్మకాయ ప్లేస్లో పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొద్దిగా చికెన్ మసాలా కొంచెం తక్కువగా ఉందండి, అందుకే తక్కువ వేస్తున్నాను. మీరైతే కన్ఫర్మ్గా 2 స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలాని అయితే వేసుకోండి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో మసాలాతోనే వస్తుందండి. మీరు కావాలనుకుంటే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే ఏం వేసుకోవట్లేదు, న్యాచురల్గా అయితే చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని, మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా, సో అందుకని చెప్పేసి సాల్ట్ని కొద్దిగా చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు సాల్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ని ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టేసాం కదా, అందుకని చెప్పేసి కొద్దిగా చూసి వేసుకోండి. సాల్ట్ అనేది చికెన్కి బాగా పట్టేసి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ నిమ్మరసం వేసాము, అదేవిధంగా చికెన్లో వాటర్ కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదండి. మీరు ఇంకా డ్రైగా అనిపిస్తే కనుక జస్ట్ అలా చిలకరించేసుకోండి అంతే కొద్దిగా. తర్వాత వచ్చేసి నేనైతే స్టఫింగ్ బాగా రావడం కోసం గుడ్డుని కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఎగ్ని వేసేసుకోండి, లేదంటే వేయవసరం లేదు. ఎందుకంటే మన ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే సరిపోతుందండి. చికెన్ పకోడీలకి పెద్దగా ఏం అవసరం లేదు. అదేవిధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉండాలి, కొద్దిగా ఎక్స్ట్రా మసాలాను కూడా ఉంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే మీరు ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవచ్చు, లేదంటే వేసుకోవసరం లేదండి. నేనైతే స్టఫింగ్ బాగా వస్తుందని చెప్పేసి ఎగ్ని కూడా వేసాను అనమాట. అదేవిధంగా టేస్ట్ కూడా ఎక్స్ట్రా ఇంక్రీజ్ అవుతుంది. సో మనమైతే ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుని లాస్ట్లో కొద్దిగా 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ లాస్ట్లో ఎందుకు యాడ్ చేశానంటే ఇది పైన ఫ్లోర్ క్రంచీనెస్ని యాడ్ చేస్తుంది కదా, అందుకే లాస్ట్లో అయితే వేసేసాను. మీరు కావాలంటే ముందే యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా చిటికెడు టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. ఇవన్నీ కూడా బాగా ఇంకొకసారి మిక్స్ చేసేసుకుని, మనం కార్న్ఫ్లవర్ వేసాం కదా లాస్ట్లో, అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్ని కూడా వేసాం కదా, ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు, నిజంగా చెప్తున్నానండి, లిటరల్గా 2 or 4 hours అన్నా సరే మ్యాక్సిమం మనం బాగా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే ఇది 1 or 2 hours తర్వాత మ్యారినేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. బాగా మ్యారినేట్ అయితే అంత బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు నిజంగా మార్నింగ్ టైంలో చేయాలనుకుంటే ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకుంటే నిజంగా పక్కగా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి మనం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ని పెట్టేసుకొని, ఆయిల్ ఎందుకు ఇలా ఉంది అనుకుంటున్నారేమో, చలికాలం కదండి, ఆయిల్ అనేది కొంచెం గడ్డగట్టేసింది అంతే. సో అది 2 minutesలో అయితే కరిగిపోతుందండి. మీరు వీడియోలో చూడొచ్చు అది ఎలాగంటే ఆటోమేటిక్గా అదే అలా లెవెల్ తగ్గుకుంటూ చిన్నగా అయిపోతుందండి. ఒక్క 2 minutesలో మనకి ఆయిల్ అనేది కరిగిపోతుంది అనమాట. నేను నా వీడియోస్లో నిజంగా మీరు ఫాలో అయ్యి ఉంటే కనుక రెగ్యులర్గా ఒక టిప్ అయితే చెప్తున్నానండి, నిజంగా వర్క్ అవుతుంది ఇది. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు, లేదంటే మీ ఇష్టం.
ఆయిల్ పీల్చకుండా ఉండడానికి స్టార్టింగ్ అయితే ఇందులో చిన్న చింతపండుని అయితే యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది కరిగిపోయింది, ఆయిల్ హీట్ అయ్యింది కూడా. సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇందులో చిన్న టిప్ అని చెప్పాను కదా, ఇదేనండి. చిన్న పీల్ ఆఫ్ చింతపండుని వేస్తే కనుక ఆయిల్ అనేది పీల్చకుండా మనం బజ్జీలు చేయొచ్చు, గారెలు చేయొచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఈ టిప్ని ఫాలో అవ్వండి, నిజంగా చెప్తున్నాను, లిటరల్గా వర్క్ అవుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసి సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలు అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇలా యాడ్ చేసేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా వేసేసుకోండి. ఒకే దగ్గర ముద్దలా అయితే వేసేసుకోకూడదండి. ఈవెన్గా ఫ్రై అవ్వాలనుకుంటే మన ప్యాన్ చుట్టూ ఆయిల్ ఎంతవరకు అయితే ఉంటుందో అలా చుట్టుపక్కల స్ప్రెడ్ చేసుకుంటూ ఒక్కొక్క పీస్ని అయితే వేసుకుంటూ ఉండాలన్నమాట. సో అదేవిధంగా గరిటె పెట్టి అయితే వెంటనే కదపకూడదండి. మనం ఆల్రెడీ సిమ్లో పెట్టాం కదా, సిమ్లో పెట్టగానే ఏది ఫ్రై అయిపోదు. సో కొంచెం టైం టేకింగ్ అయితే పడుతుంది కదా, ఒక 5 మినిట్స్ వరకు ఆగి తర్వాత ఇలా మెల్లమెల్లగా తీసుకుంటూ ఉండాలి. పైన నొరగ ఏంటి అంటే కనుక మన గుడ్డుని యాడ్ చేసాం కదండి, ఆ ఎగ్ని యాడ్ చేయడం వల్ల ఎగ్ వల్ల ఈ నొరగ అనేది వస్తుందన్నమాట. దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బట్ ఫ్రై అవుతున్నప్పుడు అయితే ఎంత స్మెల్ వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మితే నమ్మచ్చు, లేదంటే లేకపోవచ్చండి. చాలా స్మెల్ అయితే చాలా నీట్గా తినాలనిపించేంత స్మెల్ అయితే వచ్చేసింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులు 2 సైడ్స్ కూడా ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత తెలుసు కదా, ఒక ప్లేట్లో పేపర్ని వేసేసుకుని ఈ చికెన్ అంతా పేపర్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, కరకరలాడి ఎంతో టేస్టీగా ఉండే మన స్ట్రీట్ స్టైల్ బండి మీద దొరికే చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్. మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, మెజర్మెంట్ని బట్టి మీరు పక్కాగా అయితే స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీని అయితే ప్రిపేర్ చేసేసుకుంటారు. తర్వాత వచ్చేసి 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. మీరు చికెన్తో పాటు కలిపేసుకునైనా ఫ్రై చేసేసుకోవచ్చు, లేదు అంటే లాస్ట్లో ఇలాగ వేడి నూనెలో కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుని వాటిపైన ఇలా ప్లేటింగ్లోకి వేసి సర్వ్ చేసేసుకుని పైన స్ప్రింకిల్స్లో అయితే కరివేపాకుని, పచ్చిమిర్చిని కూడా పెట్టారంటే పక్కా స్ట్రీట్ స్టైల్లో కన్ఫర్మ్గా మనకి ఆ కలర్ స్ట్రక్చర్ కూడా అదే విధంగా వచ్చేస్తుంది అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి, నిజంగా లిటిల్గా చెప్తున్నాను. మీరు నమ్మితే నమ్మచ్చు, లేకపోతే లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందా అని చెప్పేసి, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా ఆనియన్స్ పెట్టేసుకుని ప్లేట్లో సర్వ్ చేసేసుకుని తినేసారనుకోండి, మీరే తింటారు, ఎవ్వరికి పెట్టరు, అంత బాగుంటుంది టేస్ట్. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకమ్మా అన్నిసార్లు చెప్తున్నావు అంటున్నారా? చెప్తే తెలియదు కదా, చేసుకుని తింటేనే తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటా అని చెప్పేసి. ఎన్నో రోజుల నుంచి చేద్దాం అనుకుంటే ఫైనల్గా ఈ రోజైతే కుదిరేసింది అనమాట. ఇంతకీ టేస్ట్ ఎలా ఉందనుకుంటున్నారా? సూపర్ అండి బాబు, ఇంకా చెప్పనవసరం లేదు. తినకముందే నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయన్నమాట, అంత బాగా అనిపించింది, అంత టేస్ట్గా కూడా ఉంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా ఇన్స్టా అకౌంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అదేవిధంగా ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్.